బ్రేకింగ్ న్యూస్. టాలీవుడ్ యాక్టర్ పృథ్వీరాజ్ ఆసుపత్రిలో చేరారు. 30 ఇయర్స్ డైలాగ్తో పాపులర్ అయిన పృథ్వీ హై బీపీతో బాధపడుతున్నారు. లైలా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో 150 గొర్రెలు అంటూ పృథ్వీ చేసిన కామెంట్లపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమాను బాయ్కాట్ చేయాలని వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్తో పృథ్వీ ఒత్తిడికి గురయ్యారు. ప్రెస్ మీట్ పెట్టి హీరో విశ్వక్సేన్ నిర్మాత వైసీపీకి క్షమాపణ చెప్పినప్పటికీ ఈ ట్రోలింగ్ ఆగడం లేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ప్రస్తుతం పృథ్వీ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇది మూవీ ప్రమోషన్ లో భాగం కాదు కదా? మొన్న జరిగినటువంటి లైలా సినిమా ప్రీ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా చిరంజీవి పాల్గొన్నారు. చిరంజీవితో పాటు చాలా మంది అతిథులు కూడా పాల్గొన్నారు. అందరూ మాట్లాడడానికి ముందే ఏదైతే లైలా ఫంక్షన్ కి అతిథిగా పాల్గొన్నాడు, ఎందుకంటే అదే సినిమాలో నటిస్తున్నటువంటి 30 ఇయర్స్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎవరైతే నటుడు పృథ్వీ ఉన్నాడో కొన్ని కామెంట్లు చేశాడు. అవి వ్యంగ్యంగా చేసినా లేకపోతే సినిమాలో ఉన్నా లేకపోయినా ఆయన అసందర్భంగా ఆ కామెంట్లు చేశారనేది కూడా అక్కడ చిత్ర యూనిట్ కూడా అదే రోజు అభిప్రాయపడినప్పటికీ, కానీ ఆ రోజు ఆయన 150 గొర్రెలు తర్వాత 1 గొర్రెలు మాత్రమే మిగిలి ఉన్నాయనేది కూడా ఆయన చేసినప్పుడు ఆ కామెంట్స్ వల్ల ఆ రోజు నైట్ నుంచి ఇప్పటి వరకు కూడా లైలా సినిమా పైన నెగిటివ్ ప్రచారాన్ని తెచ్చిపెట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు కొన్ని వేల ట్వీట్స్ అనేది ఆ సినిమా బ్యాన్ చేయాలంటూ కూడా వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా వైసీపీ పార్టీకి చెందినటువంటి ఫాలోవర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఎక్కువగా లైలా సినిమాని బ్యాన్ చేయాలంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ట్వీట్లు చేస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి, దాంతోపాటు రిలీజ్ రోజు హెచ్డీ ప్రింట్ ను కూడా మేము దిప్పుతామంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తారు. ఏకంగా ఆ సినిమాకి సంబంధించిన హీరో గానీ నిర్మాతలు కానీ ఒక మెట్టు దిగి వచ్చి నేను ఏకంగా ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి అసలు ఆ రోజు పృథ్వీ చేసినటువంటి కామెంట్స్ కానీ చిత్ర యూనిట్ కానీ ఎటువంటి సంబంధం లేదు. ఆ రోజు మేము చిరంజీవి గారిని మేము రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్న సందర్భంలో ఈయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని, కానీ అలాంటి వ్యాఖ్యలకి గొర్రెలకు సంబంధించిన సీన్లు కానీ అలాంటి ఎపిసోడ్లు కానీ ఏవి కూడా మా సినిమాలో లేవు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు సినిమాకి ప్రభావం చూపుతున్నాయి కాబట్టి దానికి ఎవరైనా హట్ అయ్యి ఉంటే మేము సారి చెప్తున్నామంటూ కూడా ఇటు విశ్వక్సేన్ ప్రొడ్యూసర్ ఇద్దరు చెప్పారు. కాకపోతే నిన్నటి నుంచి కూడా ఎక్కువగా పృథ్వీకి కాల్స్ వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. సో వైసీపీ నుంచి కానీ ఇట్లా ట్విట్టర్ లో కానీ ఫేస్బుక్ లో కానీ పెద్ద ఎత్తున కూడా మెసేజ్లు కానీ అలాగే ఫోన్ కాల్స్ కూడా వస్తడంతో పృథ్వీ కాస్త ఒత్తిడికి గురైనట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు సినిమా ఇండస్ట్రీ సంబంధించినటువంటి కొంతమంది కూడా ఆయనకు ఫోన్ చేసినట్టుగా తెలుసు. ఎందుకంటే సమయం సందర్భం లేకుండా రాజకీయ కామెంట్లు ఎలా చేస్తారంటూ కూడా ఆయన పైన మండిపడినట్టుగా సమాచారంతో దీంతో ఆయన తీవ్ర ఆందోళనకు గురైనట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన హాస్పిటల్ కి జాయిన్ అయినట్టుగా మనకు సమాచారంతో ప్రస్తుతం అయితే ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో సినిమా రిలీజ్ ఇంకొక కేవలం 2 రోజులు మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు లైలా సినిమాకి సంబంధించిన విషయంలో రోజుకు ఒక అంశం మీద తెరపైకి వచ్చి ఇవాళ ఒక వివాదాస్పదంగా మారినటువంటి నేపథ్యంలో ఇవాళ తాజాగా పృథ్వీ హాస్పిటల్ అయ్యాడనేది కూడా ఒక వార్తగా నిలిచిందని చెప్పుకోవచ్చు. కానీ సోషల్ మీడియాలో మరొక వర్గం మాత్రం ఇవంతా కూడా సినిమాకి సంబంధించిన ప్రమోషన్ లో దాంట్లో భాగంగానే ఇలాంటివి జరుగుతున్నాయని కూడా చెప్తున్నప్పటికీ, కానీ పృథ్వీ విషయానికి వస్తే మాత్రం చాలా ఘాటుగానే చిత్ర యూనిట్ ఉన్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు వైసీపీని ఉద్దేశించినట్లు ఉన్నాయని కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు. సినిమాలో మేకల సత్తిగా చేశానంటూ ఓ సీన్ ని వివరించారు పృథ్వీరాజ్. షార్ట్ మధ్యలో అడిగితే 150 మేకలున్నాయని చెప్పారని, చివరకు 11 మాత్రమే మిగిలాయని చెప్పుకొచ్చారు. నాకు ఒక రకంగా కూడా అనిపించేది ఏంటంటే, అంటే సినిమా వాళ్ళు అంటే ఒక టైంకి చాలా ఈజీ టార్గెట్ అయిపోతామా, అలా తీసి పాడేసి అంత అంటే చాలా చులకన అయిపోతామా, సంబంధం లేనిది వచ్చి అంటేసుకుంటుంది మాకు, దానికి మేము సమాధానం చెప్తుంటాము.
వ్యక్తి అది మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి అనుభవం అంత ఉండదు సార్. నా వయసు నాది 29, 30 వస్తే మార్చి వస్తే ఆ వ్యక్తి అది మాట్లాడుతున్నప్పుడు నేను కానీ ప్రొడ్యూసర్ గారు కానీ చిరంజీవి గారు వస్తున్నారంటే రిసీవ్ చేసుకోవడానికి బయటికి వెళ్ళాము. తిరిగి వచ్చాము, ఈవెంట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళేదాకా మాకు తెలియదు ఈ వ్యక్తి స్టేజ్ మీద ఏం మాట్లాడాడు. అండ్ మేము సినిమాలో అలాంటి సీన్ ఏం పెట్టలేదు. అతను లోపల వేసినప్పుడు ఎన్ని గొర్రెలు ఉంటాయో అతను సినిమా లాస్ట్ దాకా కూడా అన్ని గొర్రెలు ఉంటాయి. అండ్ మాకు అతను మాట్లాడిన దానికి సినిమాకి వీటికి ఏం సంబంధం లేదు. మీరు అతని మీద కోపం మా సినిమా మీద చూపించడము, ముఖ్యంగా చాలా మంది కష్టపడ్డాం సార్ ఈ సినిమాకి. అట్లా సినిమా రాకముందే చంపేయకండి. అండ్ మరీ అంత చిన్న అంత చులకనగా నాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడారు. బాయ్కాట్లు ఇలా 25 ట్వీట్లు ఏంటండి, 25,000 ట్వీట్లు ఏంటండి మీకు? రైట్, ఇక అసలు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వీరాజ్ ఏమన్నారో ఒక్కసారి ఆ వ్యాఖ్యలు చూద్దాం. అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరండి రా అని చెప్పి ఈయన తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయిరా అన్న. ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా రండి, 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏమిటో నాకు అర్థం అవ్వాలి. అలాగా మాకు అన్నీ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు. అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరండి రా అని చెప్పి ఈయన తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయిరా అన్న. ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా రండి, 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు.